థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు కొయ్య గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నటుడుగా ఒక ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఆ జర్నీలో గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లాంటి ఒక సినిమా పడడం ఎంత ఇంపార్టెంటో ఏ యాక్టర్ని అడిగినా చెప్తారు. అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు బన్నీవాస్ గారికి, అంజ్ గారికి, అల్లు అరవింద్ గారికి, విద్యా మ్యామ్కి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సార్, బన్నీవాస్ గారు, ఆ రోజు పూజ కార్యక్రమం సినిమా ఓపెనింగ్ అవుతున్నప్పుడు అంతా అయిపోయి మీరు వెళ్తున్నప్పుడు మేమిద్దరం వెనకాల కూడా వచ్చాము మీ కార్ దగ్గరికి. మీరు ఆ రోజు ఒక మాట అన్నారు, మీరిద్దరి మీద చాలా బాధ్యత ఉంటుంది కామెడీ పరంగా ఈ సినిమా ముందుకెళ్ళడానికి, మీరు చాలా బాగా చేయాలి అని. మీరు సినిమా చూశారు సార్. ఐ హోప్ మేమిద్దరం మీరు అడిగిన ఆ రిక్వెస్ట్ మేము ఐ హోప్ వీ డిడ్ అవర్ బెస్ట్ టు దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అంజన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాకు ఆ యాస అంత బాగా రావడానికి కారణం అంజన్న మాత్రమే. నిజంగా నేను ఇది ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయన మాట్లాడుతుంటే సీన్ పేపర్ కొన్నిసార్లు అంటే మాకు అప్పటికే అలవాటు అయిపోయింది కాబట్టి ఆయన సీన్లు పెద్ద ముందు చెప్పేవారు కాదు, సీన్ పేపర్ చదివి మేము చేసేసుకుంటామని. బట్ సీన్ పేపర్ పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని నేను, బికాజ్ నా ఇన్పుట్స్ అన్నీ కూడా ఆయన సీన్ పేపర్ చదువుతూ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన మొహం చూడడమే, ఆయన అనే విధానం కానీ ఇవన్నీను. మీరు చూస్తే ఈ పోస్టర్స్లో హరి క్యారెక్టర్ ఆయనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన బొట్టు పెట్టుకుంటారు, నాకు బొట్టు ఉంటుంది. ఈ సినిమాలో నేను ఏం చేసినా అది ఆయన క్యారెక్టర్ ఇన్స్పిరేషనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆగస్ట్ 15న ఖచ్చితంగా ఈ సినిమా అందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారని, అండ్ సినిమా మాట్లాడిన తర్వాత సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకిత్ గారు, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ ఫంక్ పల్లవి, నయన్, సారిక గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం.